హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా దేవుడు నిన్ను విస్తరింపచేయును. దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. నిశ్చయము అంటే ఏంటంటే ఖచ్చితంగా, నో డౌట్. ఇంకా అంతే కదా. దేవుడు నిశ్చయంగా అన్నాడంటే గన, ఇప్పుడు కొంతమంది మనుషులే అంటారు, ఆయన మాట ఇచ్చాడంటే అదేదో అంటారు కదా, మాట తప్పడు, అవన్నీ ఏమోలే. కానీ అయితే దేవుడు గన మాట ఇచ్చాడు అనుకోండి, దేవుడు మాట ఇస్తే దేవుడు ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటే అది ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ కండిషన్లో ఉన్నా సరే, ఏ ఊబిలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ నష్టాల్లో ఉన్నా, ఆయన మాట ఇచ్చాడంటే వాగ్దానమును చేయువాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము నెరవేర్చుటకు దేవుడు సమర్థత, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మాట తప్పని వాడు. ఏ దేవుడు చెప్పండి? మాట తప్పని దేవుడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన దీవిస్తాడంటే ఖచ్చితంగా దీవిస్తాడు. ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు. విస్తరింపజేస్తాడంటే విస్తరింపచేస్తాడు. అంతే. హల్లెలూయా. అది కూడా ఏమన్నాడు? నిశ్చయముగా అంటే నో డౌట్, దీనికి తిరుగులేదు అని అన్నమాట. నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు మనల్ని విస్తరింపచేస్తానన్నాడు, నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అయితే నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తే అలాంటి ఆశీర్వాదాలు ఎలాగుంటాయి? నిశ్చయముగా దేవుడు ఏం చేస్తున్నమాటలను మనం నేర్చుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలను మనం ఒకసారి చదువుదాం. కాబట్టి ఆయన రక్తము వలన, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఏలయనగా మనము ఏమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత, చూడండి, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. రక్షించబడిన వారందరూ దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. అది ఎక్కడి నుండి రక్షిస్తాడంట? ఉగ్రత నుండి, దేవుని కోపాగ్ని నుండి దేవుడు మనల్ని నిశ్చయముగా రక్షిస్తాడు. ఎలాగా? మాటతో కాదు. పాత నిబంధన అంతా మాట చెప్పాడు. ఒక రక్షకుడు రాబోతున్నాడు, ఏలవాడు రాబోతున్నాడు, మిమ్మల్ని పరిపాలించేవాడు రాబోతున్నాడని పాత నిబంధన అంతట్లో కూడా చెప్పాడు. కొత్త నిబంధనలో ఆ చెప్పినది నెరవేర్చి, ఎలాగ నెరవేర్చాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన తన పరిశుద్ధమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తము కార్చి మనలందరినీ ఏం చేశాడు తెలుసా? కార్చి ఇది కార్చాను, ఇది సరిపోలేదంటే తర్వాత చూద్దాం, కొంచెం డౌట్గా ఉంది నాకు, ఇంకో టెస్ట్ చేయాలన్నాడా? ఏం చేశాడు? ఆయన రక్తము వలన నిశ్చయముగా అంటే నో డౌట్, ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కడు కూడా నిశ్చయముగా రక్షించబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ఒకవేళ ఇంకా యేసయ్యకు దూరంగా ఉన్నవారులరా, యేసయ్య ప్రేమకు దూరంగా ఉన్నారా, యేసయ్య రక్తం చేత కడగబడుకోకుండా మీ పాపములంగా ఒప్పుకోకోకుండా మీరు ఇకను దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇక్కడ ఇంకో మాట చెల్లికాల, యేసయ్య రక్తం చేత కడగబడిన వాడు నిశ్చయంగా ఎలాగైతే రక్షించబడతాడో, యేసయ్య రక్తం చేత కడగబడని వాడు నిశ్చయముగా శిక్షించబడతారు. హల్లెలూయా. అది నిశ్చయమే, ఇది నిశ్చయమే. ఓకేనా? అది నిశ్చయంగా రక్షించబడతావంటే, ఒకవేళ కడగలేదనుకో ఇది కూడా అంతే. అంతేనే కదా? పాస్ అంటే పాస్, ఫెయిల్ అంటే ఫెయిలే దేవుని దగ్గర. హల్లెలూయా. ప్రభు ఒక్క మార్కునైనా సారీ కుదరదు. ఇన్ని సంవత్సరాలు టైం ఇచ్చి మళ్ళీ పాస్ కావాలన్నాడు, ఒక్క మార్క్ అడుగుతావా? నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష. అంతే. రక్షణ శిక్షణ అంతే. లోపల ఏ శిక్షణ లేదు. రక్షణ శిక్షణ, మధ్యలో ఏ కాంప్రమైజ్ లేదు, అడ్డదారులు లేవు. హల్లెలూయా. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేయి, నువ్వు ఎన్ని అన్నదానాలు చేయి, నువ్వు ఎన్ని వస్త్రదానాలు చేయి, నువ్వు ఎంత చదువుదానం చేయి, లేకుంటే ఎవరికి ఎన్ని మేలు చేయి, రక్షించబడలేదంటే, నీ హృదయం ఇంకా యేసయ్యకి అప్పగించలేదంటే, నువ్వు ఇంకా క్రొత్తగా జన్మించలేదంటే నిశ్చయంగా మనం రక్షించబడిన వారము కాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ. క్రొత్తగా జన్మించితేనే గాని, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని, అతడు దేవుని రాజ్యమును చూడలేడు. చూసేది ఏంటి? సరే, 5వ వచనం చదవండి ఒకసారి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇదేంటండి? దేవుని రాజ్యం ఏమో ఫస్ట్ చూడాలంట, నెక్స్ట్ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడంట. ఇదేంది? ఇది చూడడం ఏంటి, ప్రవేశించడం ఏంటి? ఇప్పుడు తెలంగాణలో సెక్రటేరియట్ అని చెప్పేసి మన కేసీఆర్ గారు చక్కగా దాన్ని బాగా బిల్డ్ చేసేసాడు, చాలా చక్కగా కట్టాడు. అయితే అది ఓన్లీ లిమిటెడే. ఏంటి? కొంతమంది మాత్రమే, ఓన్లీ మినిస్టర్స్ మాత్రమే వెళ్ళి చూసేది. అది ఎవరు వెళ్ళేవారు కాదు. అది అలా కట్టుకున్నాడు. ఎందుకంటే చాలా ఆయనే కట్టుకున్న కానించు 2 సార్లు 3 సార్లు లేకుంటే 5 సార్లు పోయింటాడండి అంతే. కానీ ఇప్పుడు మన ఇంకొక నాయకుడు, ఇంకో కొత్త సీఎం వచ్చేసరికి ఏం చేశాడు తెలుసా? దాని రోడ్డు గీడ్ అంతా తీసి పక్కన పెట్టేసి ఏమన్నా తెలుసా, ఎవరు పడితే వాళ్ళు వచ్చి చూసుకొని పోండి అన్నాడంట. పాత సీఎం ఏమో ఊరికి చూసేదానికి బయట నుండి, కొత్త సీఎం వచ్చి ఏం చేసి తెలుసా, నువ్వు లోపలికి పోయి చూసి రాపో, ఏం కావద్దు కదా. ఇప్పుడు పార్లమెంట్ ఉంది, ఢిల్లీ పార్లమెంట్. మేము ఢిల్లీకి పోయాం. ఢిల్లీకి పోయినప్పుడు ఆ బస్సులో మమ్మల్ని తీసుకెళ్ళిన టూర్ బస్సులో ఏం చేశారంటే, ఆ పార్లమెంట్ చుట్టూ తిప్పారు మమ్మల్ని. ఏంద్రా నాయన అంటే చుట్టూ తిప్పారంటే, లోపల పోయి చూద్దంటే లోపల పోయేదానికి లేదంటే. అది చూసే భాగ్యం దొరికింది, పోనీలే అనుకున్నాం. మా నెక్స్ట్ జూనియర్ బ్యాచ్ వెళ్ళారు. వాళ్ళు పోయి వచ్చిన తర్వాత, మీరు చుట్టూ చూసి వచ్చారు, మేము లోపల పోయి చూసి వచ్చాము, మీరు బయట చూశారు, మేము లోపల చూసి వచ్చినాం అన్నారు. మాకంటే మీరు ధన్యులే అనుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తీరా అదేమన్నా బాగుంటుందా? తీరా అదేమన్నా పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఖాళీ, పార్లమెంట్ చూసి వచ్చినారు. ఎవరన్నా అంటే పంపించారా? అది పంపించారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కదా, ఎల్కేజీ యూకేజీ వాళ్ళు క్లాసులో కూర్చుంటే ఎట్టుంటుందో అట్టుంటుందా కదా. ఎల్కేజీ యూకేజీలో పిల్లలు ఏం చేస్తుంటారు టీచర్లు? అరే ఊరుకోండ్రా, ఒరే అలర్ చేయకుండా, అరే కూర్చోండ్రా అని అంటుంటారు కదా. పార్లమెంట్ అట్నే ఉంటుంది. అధ్యక్ష కూర్చోండి, అయ్యా బాబు మీరు కూర్చోండి, అయ్యో అయ్యో కూర్చోండియా. హల్లెలూయా. వీళ్ళు అవుతుంటారు నాయకులందరూ. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది ప్రవేశంలో పోకపోయినా మేలే అనిపించింది, సూర్యుడానికి బాగా చేపించింది. హల్లెలూయా. మనకు లైవ్లో చూస్తున్నాం కదా కదా. అయితే దేని బిడ్డలారా, దేవుని రాజ్యం అంట చూడటానికైనా నువ్వు నిశ్చయంగా నువ్వు 2వ జన్మ పొందాల్సిందే. చూడటానికైనా. హల్లెలూయా. అంటే నువ్వు చూడటానికి ఒక ఎత్తు, ప్రవేశించడానికి ఇంకో ఎత్తు.
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించలేదంటే, బాప్తిసం ద్వారా నువ్వు ఇంకాను సంఘంలో పుట్టలేదంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, బాప్తిసం తీసుకున్న వారు, ఒకరు క్రీస్తు శరీరంలోకి బాప్తిసం తీసుకున్నవారు క్రీస్తు శరీరంలో ఒక అవయముగా మీరు పుడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పుడుతున్నారు కానీ అవయాలు పనిచేయట్లే. యేసుక్రీస్తు ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక శరీరంలో ఒక అవయం అయిపోతున్నాం మనం. అంటే ఏంటి? శరీరంలో అవయము అంటే నువ్వు ఒక కన్నువో, లేకుంటే ఒక ముక్కువో, లేకుంటే ఒక మూతివో, ఒక చెవివో, లేకుంటే ఒక కాలువో, లేకుంటే ఒక ఏలువో, ఏదో ఒక అవయములోకి మనం నాటబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శరీరంలోకి బాప్తిసం తీసుకున్న మనందరము కూడా ఒక అవయములాగా నాటబడుతున్నాం. కాబట్టి నీ చెయ్యి అయితే చెయ్యి పని చేయాలి, నువ్వు కాలు అయితే కాలు పని చేయాలి, లేకుంటే నువ్వు కిడ్నీ అనుకో కిడ్నీ పని చేయాలి. హల్లెలూయా. ఏం చేస్తుంది కిడ్నీ? కిడ్నీ ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. చెడునంతా తీసేసింది, మంచిగా దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ గుండెకు ఆక్సిజన్ పంపిస్తుంటుంది అది కదా. ఇప్పుడు నీ పని అదే అనుకో. సంఘంలో నీ పని ఏంది కదా? ఊరికే వస్తున్నావు పోతున్నావు, అసలు కొన్ని అవయాలు అయితే కనబడట్లేదు. అవయాలు లేని వాళ్ళని ఏమంటారు చెప్పండి? అవయాలు లేని వాళ్ళు మామూలు ఏమంటారు? అంగహీనులు అంటారా? అంటే అవయాలు ఉండి పనిచేయలేదంటే అది ఇక ఇది పక్షవాతం. అవయాలు ఉండి పనిచేయలేదంటే. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఒక అవయముగా మార్చబడ్డారు, అంతేనే కదా? బాప్తిసం తీసుకున్న అందరూ చేతులు ఎత్తండి ఒకసారి ధైర్యంగా. చేతులు ఎత్తండి, చాలే చేతులు ఎత్తండి. వెరీ గుడ్, హల్లెలూయా. అట్లనే పక్కన చూడండి, మనందరం అవయవాలని చెప్పండి. సంఘంలో మనందరం అవయములు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకో మాట అండి, పని చేస్తున్నామా పక్షవాయులో ఉన్నామని చెప్పండి ఒకసారి కదా. అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు కొంతమంది. చర్చికి వచ్చే పని చేసినట్టు చర్చికి రాకుండా పక్షవాయు వచ్చినట్టే. హల్లెలూయా. మనం సంఘంలో ఒక శరీరముగా ఒక అవయముగా నాటబడ్డాం. ఇది చాలామంది సంఘం గుర్తించట్లేదు. నా పనేంటి, నా బాధ్యత ఏంటి, నాకున్నటువంటి అవయములో నేను ఇక్కడ ఒక అవయముగా నాటబడ్డాను కదా కదా. నువ్వు ఒక బొట్టిన వేలు అయినా కూడా ఏం చేయాలి తెలుసా? బొట్టిన వేలు కూడా గోరు పెరుగుతున్నప్పుడు కట్ చేసుకుంటూ రావాలి కదా. నువ్వు ఒక గోరు అయినా కూడా ఏం చేయాలి? మరి ఎక్కువగా పెరగకోకుండా, ఎందుకంటే నీ గోరు ద్వారా ఇంకొకరికి గాయపడుకోకుండా కరెక్ట్ టైంలో దాన్ని కట్ చేసుకుంటూ రావాలి. హల్లెలూయా. బాడీలో ఉన్న అవయవాలు బాగా గమనించండి. బాడీలో ఉన్న అవయవాలు ఏ రోజైనా గొడవ పడతాయా చెప్పండి? గొడవ పడితే నష్టం ఎవరికి? శరీరానికే నష్టం, అంతేనే కదా. ఇప్పుడు చెయ్యికి దెబ్బ తగిలింది అనుకోండి, చెయ్యికి దెబ్బ తగిలి కాలు అలిగిందనుకో, చెయ్యి ఎట బాగుపడుతుంది? ఇప్పుడు ఇది చెయ్యి బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాలంటే కాలు సహకరించాలి లేదా? సహకరించాలా? సహకరించకోకుంటే ఎట్లా? నేను రాను, నేను ఇట్నే ఉంటా, నాకు మొన్న నవ్వ పెట్టినప్పుడు నువ్వు కిందకి గోకినావా, నాకు గీరినావా, కాబట్టి నేను రానంటే ఇప్పుడు దీని బాధ ఎవరు తీరుస్తారు కదా. ఒకవేళ కాలుకి దెబ్బ తగిలి ఇది పోవాలనుకొని ఇది లోపలేమో రక్తం కిందేమో రక్తం కారుతో కూర్చుంటే చెయ్యండి, నేను కిందికి దిగాలనా, నేను ఎప్పుడు పైనే ఉంటా, నేనేంది నీకోసం రావాలా అని గొడవపడుతుందా? గొడవపడదు. హల్లెలూయా. తల నొచ్చింది అనుకోండి, తల కదా నచ్చేది, మిగతా బాడీ ఎంత పడుకుంటుందా? అది నచ్చిన దానికి మొత్తం కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, లోపల అవయాలు, పైన అవయాలన్నీ కూడా అలాగే చూస్తాం. ఎప్పుడు తగ్గిపోతుందా ఇది, ఎప్పుడు తగ్గిపోతుందా, ఎప్పుడు ఈ పప్పు పోతుందా అని, అంతేనే కదా. మరి శరీరంలో ఎంత ఐక్యత ఉంది కదా.
పైన నోరు మాట్లాడుతుంది, నేను బాగా మాట్లాడతా, నేను అరుస్తా, నేను కేకలేస్తా, నేను పాడతా. ఇది పోయి లోపల గుండెతో చెప్పింది అనుకో, ఏమని? నువ్వు లోపల ఊరికే లబ్డబ్ అని కొట్టుకుంటా అంటావు, కానీ అసలు నేను మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావా? కదా, నేను అరిచినట్టు నువ్వు అరచగలుగుతావా అంటే ఈ గుండె ఒక మాట అంటుంది, ఒరే నేను లబ్డబ్ కొట్టుకుంటున్నా, నువ్వు లొడలో వాగుతున్నావు నాయన. నేను కొట్టుకోవడం ఆపేస్తే నువ్వు వాగుతావా? ఏయ్ నువ్వేంది నన్ను అంటున్నావు అని చెప్పేసి వీళ్ళిద్దరూ గొడవ పడినాడు అనుకోండి. అప్పుడు గుండె ఏమంటుంది, సరే పోటీ పెట్టుకుందామా అని అది కానీ ఒక 5 నిమిషాలు ఆగింది అనుకోండి. 5 నిమిషాలు ఆగి కొట్టుకోవడం మానేసి ఇప్పుడు అరుస్తుంటే అరుతుంది అన్నోరు, ఆ లోపే మనల్ని ఎత్తేసింటారు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఏంటంటే సంఘంలోకి అవయములుగా ఉన్నాం మనందరం. హల్లెలూయా. ఏక శరీరం సంఘం అనేటువంటి సార్వత్రిక సంఘములో మనందరము అవయములై ఉన్నాము. అవయములు ఒకరికి ఒకరు భేదాలు లేవు. చిన్న అవయమైనా పెద్ద అవయమైనా కూడా అన్నీ ముఖ్యమే. ఏడ దెబ్బ తగిలినా ముఖ్యమే. హల్లెలూయా. ఏ అవయాన్ని బాడీలో తీసేదానికి లేదు కదా. ఏది ఎక్కడ దెబ్బ తగిలినా కూడా మనిషికి బాధనే కదా. కాబట్టి ఈరోజు ఈ అన్నీ పనిచేయాలంటే, ఇప్పుడు శరీరం అంతా పనిచేయాలంటే, కానీ మనం ఎక్కువగా దేనికి భద్రత పెట్టుకుంటాం చెప్పండి? ఎక్కువగా ఏ భాగానికి భద్రత పెట్టుకుంటాం? తలకి ఎక్కువ భద్రత పెట్టుకుంటాం. ఎందుకు? అందుకే కదా హెల్మెట్ ఇస్తారు. ఎందుకు? బాడీ అంతా పనిచేయాలి, ఏడ యాక్సిడెంట్ అయినా ఏడ దెబ్బ తగిలినా నువ్వు కోలుకోవచ్చు. కానీ తలకి దెబ్బ తగిలితే మాత్రం అది తగలరాని చోట తగిలితే గనా 2 మనిషి పోనన్న పోతాడు, లేదంటే ఒకవేళ తేడా కొట్టిందనుకోండి అట్లనే ఇదైపోతాడు. బతుకున్నా వేస్ట్గానే పంపిస్తుంటాడు. కానీ దీన్ని ఒక్కటి కాపాడుకోవాలి. ఈరోజు ఏంటి తెలుసా? ఈ శరీరం అంతా కాపాడడానికి తల ఎంత అవసరమో, ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో మనము, ఈ తల అనే యేసయ్యతో మనం కలిసి ఉన్నంత వరకు ఈ శరీరం అనే అవయములు కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, స్పీడ్గా పనిచేయమని చెప్పేది ఎవరు చెప్పండి? తలనే చెప్పేది. నీకు ఆడ నొప్పితో పెడుతున్నా, ఇక్కడ నొప్పి పెడుతున్నా, నీకు ఎక్కడ ఏం చేయాలన్నా, నీకు గోక్కవని చెప్పాలన్నా ఫస్ట్ తల చెప్పాలి. హల్లెలూయా. వెళ్ళు, కాలు తీ, చెయ్యి తీ, కళ్ళు తెరుసు, ఆ ముక్కు పీల్చుకో, ఈను, ఇవన్నీ ఏంటి? తల చెప్తుంది. ఈరోజు సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? యేసు. ఎందుకంటే ఈ సంఘం కొరకు రక్తం కార్చాడు యేసయ్య. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన డౌట్గా కాదు, నిశ్చయముగా మనల్ని రక్షించుకున్నాడు దేవుడు. మరి నిశ్చయముగా రక్షించుకున్న దేవుడు మరి మనం సంఘంలో పనిచేయాలని, సంఘంలోనికి అవయములుగా ఉండాలని, ఆయన కొరకు వాడబడాలని దేవుడు ఎదురు చూడ్డా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘంలో మనందరం ఎవరంటే అవయములై ఉన్నాము. అందుకే నిశ్చయముగా దేవుడు, అందుకే ఒకడు క్రొత్తగా జన్మించలేదంటే, సంఘంలో ఒక అవయముగా మార్చబడలేదంటే, సంఘంలో ఒక అవయముగా లేకుంటే, సంఘంలో ఒక అవయముగా మార్చకుండా ఉంటే ఆ వ్యక్తి ఒంటిగా ఉండి ఏమి చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తి రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సహవాసంలో ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకటి బాగా గమనించండి. యేసు ప్రభు ఏం చేశాడంటే 2 సార్లు 2 రకాలమైన అంజూరపు చెట్లు బైబిల్లో ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును జాగ్రత్తగా గమనిస్తే వాక్యం వినేటప్పుడే మనకు అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? వాక్యము వినే టైంలోనే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి అందుకే చెవిగలవాడు వినుగాక అన్నాడు. హల్లెలూయా. వినేవారంట ధన్యులంట. కాబట్టి విందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 అంజూరపులు చెప్పిన తర్వాత మనం ఏ అంజూరపు చెట్టులో ఉన్నామో మనం ఒకసారి చూడాలి. ఒక చెట్టును చూశాడు యేసు ప్రభు.
చూసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? వెంటనే శపించాడు. ఆలోచించలే, పోతున్నాడు, శపించేశాడు. ఇంకొక అంజూరపు చెట్టు ఉంది. అది ఏ అంజూరపు చెట్టు అంటే ద్రాక్ష తోట మధ్యలో ఉన్న అంజూరపు చెట్టు. ఏ చెట్టు? ఒకటేమో తోట బయట ఉన్న చెట్టు, ఒకటేమో తోటలో ఉన్న చెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పక్కన వాళ్ళని అడగండి, నువ్వు తోటలో ఉన్న చెట్టువా, తోట బయట ఉన్న చెట్టువా? పక్కన వాళ్ళు చూసి అడగండి. అట్లా చెయ్యి, అట్లా తడపండి పక్కన వాళ్ళకి. పై అట్లా తడిపి, నువ్వు తోటలో ఉండే చెట్టువా, తోట బయట ఉండే చెట్టువా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. తోటలో ఉన్న చెట్టు తోటలో ఉంటుంది, తోటలో లేని చెట్టు తోట బయట ఉంటుంది. అంతే తేడా. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదేంటి? తోటలో ఉన్న చెట్టు ఏంటి, తోటలో లేని చెట్టు ఏంటంటే, తోటలో లేని చెట్టు, తోట అనగా దేవుని సంఘం. ఏంటి చెప్పండి? సంఘం. సంఘం బయట ఉన్న చెట్టు ఫలించలేదంటే గన వెంటనే దాన్ని ఏం చేశాడు తెలుసా? శపించేశాడు. అయితే అదే చెట్టు ఇంకొక అంజూరపు చెట్టు, అది ఫలించలేదే, అదేం పెద్ద దాంట్లో పెద్ద రిజల్ట్స్ ఏం లేవు. కానీ ఏంటి తెలుసా? ఫలించకపోయినా అది ఎక్కడుంది? తోటలో ఉంది. తోటలో ఉంది కాబట్టి తోటలో ఉన్న చెట్టును చూసి వెంటనే దేవుడు శపించలేకపోయాడు. చెప్పాడు, ఈ చెట్టు నరికేసాయి, తీసేసాయి అని అన్నాడు. కానీ అక్కడ తోటమాలి అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా, అయ్యో ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది, అది సైజు పెరుగుతుంది, లావు పెరుగుతుంది, కొమ్మలన్నీ పెరుగుతున్నాయి, తీసేయి. ఒకవేళ దేవుడు ఈడ పర్మిషన్ అడిగాడు. ఎవరు పర్మిషన్ అడిగాడు? తోటమాలి పర్మిషన్ అడిగాడు. ఈడ పర్మిషన్ అడిగే పని లేదు. ఎందుకు తెలుసా? దీనికి తోటమాలి లేడు, దీన్ని కాపాడేవాళ్ళు లేడు, ఇది తోటలో లేదు, ఇది బయట ఉంది, దీన్ని పట్టించుకునే నాదులు లేడు. ఎందుకంటే ఇది తోటలో లేదు, సహవాసంలో లేదు. అందుకే దీనిని కాపాడుదామని ఎవరైనా అడుగుతా దాని పక్షాన మొరపెట్టేవాడు ఎవరు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పక్షాన మొరపెట్టే తోటమాలు ఉంటే ఆ చెట్టుకు కనికరం ఉంటుంది. 2 ఫలించలే మళ్ళీ. హల్లెలూయా. రెండిట్లో ఫలాలు లేవు. కానీ తోట బయట ఉన్న చెట్టుకి కనికరదు, తోటలో ఉన్న చెట్టుకి కనికరం ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించట్లేదు. తోటలో ఉన్న చెట్టుకు ఎరువేస్తూ ఉంటారు. ఓకే, తోటలో చెప్పండి ఫలిస్తాం. తోట దాటి పోయినాం అనుకోండి, తోట వద్దనుకొని పోయినాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా? కనికరం తక్కువైపోతుంది. ఏం తక్కువవుతుంది? కనికరం. ఈరోజు దేవుని కనికరానికి చాలామంది దూరం అయిపోతున్నారు. ఎందుకు? సహవాసం లేక. బెమిడ్లరా, దేవుడు నిశ్చయముగా నిన్ను రక్షించాలని తన ప్రాణమే పెట్టాడే. నిన్ను నిశ్చయముగా రక్షించాలని, నిన్ను దీవించాలని దేవుడు తన సర్వస్వాన్ని పెట్టేశాడే. కానీ మనం మాత్రం దేవుడు కోరుతున్నాడు, ముందు నువ్వు తోటలో నిలబడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. తోటలో స్థిరంగా ఉండు, మెయిన్ సహవాసంలో స్థిరంగా ఉండు, ఐక్యతలో స్థిరంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తోటలో స్థిరపడేవాడేనండి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? నిశ్చయముగా దేవుడు నిన్ను తన రక్తంతో రక్షిస్తాడు. ఎప్పుడంటే నువ్వు విధేయత కలిగినప్పుడు. హల్లెలూయా. నువ్వు రెండవసారి జన్మించావని చెప్పుకుంటున్నావే, బాప్తిసం తీసుకున్నాను అంటున్నావే, బాప్తిసం తీసుకున్నానని ఒక సర్టిఫికెట్ కాదు. ఊరికే తీసుకున్నంత మాత్రం సరిపోదు. ఏం చేయాలి? అవయవం ఏం చేయాలి చెప్పండి? శరీరంలో ఉన్న అవయవము పని చేయాలి. హల్లెలూయా. ఈరోజు చాలా అవయాలు పని చేయట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు, పరిచర్యలో సహకరించట్లేదు, ఇంకా చెప్పాలంటే ప్రార్థనకి సరిగ్గా రావట్లేదు, ఇంకా ప్రార్థన సరిగ్గా చేసుకోవట్లేదు. దేవునితో సరిగ్గా ఉంటేనే కానీ అవయములకు కావలసిన సప్లై అంతా వస్తుంది. దేవునితో కాంటాక్ట్ లేకుండా మనకు అన్నీ రావాలంటే కష్టం. అంతే కదా? దేవుడు ఏమన్నాడు? ద్రాక్షావల్లిని నేను, తీగలేరు ఎవరు? బయట వాళ్ళ? మనమే కదా. ఇప్పుడు ఒక ద్రాక్ష చెట్టు ఉంది. ఒక చెట్టులో ఏంటి?
చెట్టులో తీగలు ఉన్నాయి. తీగ అంటుకట్టబడితే ఏమవుతుంది? చెట్టులో నుంచి రావాల్సిన సారం అంతా ఎక్కడ కనపడుతుంది? తీగలోనే కనపడేది కదా. ఇప్పుడు తీగని తీసి పక్కన పడేసి అప్పుడు తీగ అడుగుతుంది ఏమని? నాకు రాలేదే, సారం రాలేదే, నాకు ఆ చెట్టులో నుంచి రావాల్సిన న్యూట్రియంట్స్, ఆ ప్రోటీన్స్ నాకు రాలేదే అంటే గన అప్పుడు చెట్టు అంటది, అప్పుడు చెట్టు బాధ్యతనా తీగ బాధ్యత? చెట్టు అంటది, నేను ఇవ్వాల్సిన సారం ఇస్తున్నానే, మరి నీకెందుకు సప్లై రావట్లేదే అంటది. నాకు సప్లై బాగానే ఉంది కానీ నీకు రావట్లేదంటే మధ్యలో ఎక్కడ లేవు తెలుసా? నాకు వేరుగా ఉండి నువ్వు కట్ చేసి నువ్వు పక్కకు పోయావు. నువ్వేం చేసావు? చెట్టులో నుంచి పక్కకి వెళ్ళిపోయావు. ఇప్పుడు చెట్టులో నుంచి తీగ పక్కకి వెళ్ళిపోతే ఆ తీగకు అందించవలసిన సారము, ఆ తీగకు అందించవలసిన నీరు కానీ, ఆ తీగకు అందించిన ఎరువు కానీ చెట్టుకేస్తే చెట్టులో నుంచి వేర్లోకి వెళ్ళిపోతుంది కానీ తీగల్లోకి వెళ్ళిపోతుంది. కానీ చెట్టు ఒక పక్క, తీగ ఒక పక్క ఉండి తీగ పక్కన కూర్చొని ఏడుస్తుంటే చెట్టు ఏం చేస్తుంది? చెట్టు అంటది, నువ్వు వచ్చి నాలో అంటుకట్టబడు, నాలో ఉన్న సారం పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేను సపరేట్గా ఉంటాను, నేను పక్కకు ఉంటాను అని అంటే నువ్వు సంఘంలో లేకుండా, యేసయ్యలో లేకోకుండా నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఫలించాలంటే కష్టం. అందుకే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించాలంటే నిశ్చయంగా నువ్వు తోటలో ఉండాలి, తోటలో ఆ ఎరువును స్వీకరించాలి, తోటమాలి నీ గురించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డారా, ఈరోజు సంఘ సహవాసాన్ని ఎటువంటి పరిస్థితిలో మీరు పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకును వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. రెండవదిగా, నిశ్చయముగా దేవుడు మనల్ని సమృద్ధితో నింపుతాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడు సమృద్ధి అయిన దీవెనలు ఇస్తాడు. దేవుడు ఇస్తే అన్ని సమృద్ధిగానే ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు చిన్నగా ఇవ్వడు, ఇస్తే అన్ని కొలతలేనంత దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా. మనిషి ఇచ్చే ఎంచుకొని ఇస్తాడు. ఎంచుకొని ఏం చేస్తాడు? కొంచెం దాచిపెట్టుకొని ఇస్తాడు. కానీ దేవుడు మాత్రం ఎంచలేనన్ని, లెక్కలేనన్ని దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే చూడండి, 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం. నేనే ద్వారమును. చూడండి, దేవుడు అన్నాడు, నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేత మేసేవారికే సమృద్ధి దీవెనలు. ఈ మాట చెప్పండి పక్కన వాళ్ళకి. మేత మేసేవారికే సమృద్ధి దీవెనలు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కనే ఉన్నారు గొర్రెలోళ్ళు, వాళ్ళు అడిగితే చెప్తారు మేత ఏడబాగు దొరుకుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా బ్రైట్ అలుగుతుంటుంది, నాకు అన్నం వద్దుపో, ఏం వద్దుపో అంటే, నేను సెల్లు తీసిపో, బయటికి పోయి ఆ గడ్డి తినిపోయి రాపో అంట. అంటే గొర్రెల భాషలో మేత అంటే ఆహారం, వారికి ఆహారం అది కదా. ఇప్పుడు మన కాపరి యేసయ్య, మనందరం ఆయన గొర్రెలం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి మనసు ఏంటి తెలుసా? మీరున్నారు, పిల్లలు గల తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లలు బోధినకుంటే మీకు ఎట్టుంటుంది చెప్పండి? తింటే తినులేదంటారా? చెప్పండి. కొట్టరా, తిట్టరా, బాధపడరా కదా? యేసయ్య బాధ కూడా అంతే.
ఎన్ని తిరుగులైనా తిరుగు, వచ్చి మేత మేయి, వచ్చి వాక్యం విను, నా మాట లేను, బతుకుతావు. హల్లెలూయా. మేత వేయి, అప్పుడు నువ్వు బలం తెచ్చుకుంటావు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, ఆడుకోవడానికి పంపిస్తాం, కానీ టయానికి ఏం చేస్తాం చెప్పండి కదా. రే నువ్వు తిండి కాడ మాత్రం అలగాకండి రా అంటాం లేదా? ఎందుకు? వాళ్ళు తినకపోతే మనం కడుపు నిండా తినలేం. యేసయ్య బాధ కూడా అది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, మనం తినలేదంటే యేసయ్య బాధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తినకుండా దేవుడిచ్చే ఆహారాన్ని భుజించలేకుండా ఉంటే దేవుడు బాధపడుతుంటాడు. నా గొర్రెలు నేను నడిపించు ఆహారమును, నా స్వరం వినును, నేను ఇచ్చే మేత ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా భుజిస్తాయి. అందుకే నా గొర్రెలను ఎవరైనా దొంగలించాలన్నా, వారి సంతోషాన్ని పాడు చేయాలన్నా, వారి యొక్క సంతోషాన్ని పాడు చేసే ఎవరే కానీ నేను ఊరుకోను. ఎందుకంటే దొంగతనం చేయడానికి వస్తాడేమో, కానీ నా గొర్రెలకు నేను సమృద్ధినిస్తాను. ఎందుకంటే నా గొర్రె నేను ఏ మేత అయితే వేస్తానో ఆ మేత తినటానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా.